అంటే ఒకప్పుడు చేయకూడని దానికి కూడా మనకి అదే వచ్చింది అంటారు ఇప్పుడు సపోజ్. అట్లాంటి చాలా మీరు చెయ్యని దానికి మీరు నింద పడ్డారు. నిందలు పడ్డాము, చేసినాము, మేము రిమాండ్ అయినాము. ఎందుకన్నా అంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఇంతకు ముందు ఒకటి ఉందన్నమాట, 100 మంది దోషులు తప్పించుకునే పర్లేదు కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదు అని. సో ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అంటారు. అయితే విషయం ఏంటంటే ఇందులో పైసా నిర్దోషులకు ఈ రోజుల్లో నిర్దోషులకు శిక్షలు పడతలేవు. సారీ, దోషులకు శిక్షలు పడతలేవు, నిర్దోషులకి శిక్షలు పడుతున్నాయి. ఎందుకు అంటే దోషులు ఏం చేస్తారంటే చాకచక్యంగా వాళ్ళకు ప్లాన్ ప్రకారము వాళ్ళు ఏంటంటే ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నారు అనుకో, ఏదైనా దోషేద్దాం, ఎవరైనా ముంచేద్దాం, ఏదైనా ప్రాపర్టీ కబ్జాలు పెడదాం, ఎవరైనా మోసం చేద్దామన్న ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాడికంటూ ఒక చిన్న మ్యాప్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తే అంటే 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటాడు, వీళ్ళు ఎట్లా మోసం చేస్తే ఏమైతుంది, ఏం జరుగుతుంది అన్న ఆ ప్లాన్ ప్రకారంలో ఉంటాడు. కాబట్టి వాడు మోసపోడు, ఎదుటోని మోసం చేసి వాడు మోసపోడు. అయితే ఏ ఆలోచన లేనోడు ఏం చేస్తాడంటే ఏదో మాట్లాడదాము, ఏదో వెళ్దాం అనుకునే వారికి ఏంటంటే మంచి చేద్దామంటే చేయవుతుంది, గాలిపోయే కంప ఏదో మనకు తగులిచ్చినట్టు అట్లాంటి జరిగే సందర్భాలు నాకే కాదు, ఇవాళ సిటీలో నాలాంటి వాళ్ళు ఆ కొంతమందిలో, అందులో నేను ఒక్కని అనుకుంటా, చాలా మంది కూడా ఇట్లాంటి జరిగే చాలా ఉన్నాయి. అయినా ఏ డిస్టర్బ్ చేయకుండా, ఎవరి ప్రాబ్లం చేయకుండా మేము హ్యాపీగా, మాకంటూ సైట్స్ ఉన్నాయి, వెంచర్లు చేసుకుంటున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం. మా 2 కొడుకులు మాక్సిమం అందరూ కూడా అలాగే చెప్తున్నారు, మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటాను, బాగా సంపాదిస్తాను అనే చెప్తారు. బట్ రియల్ ఎస్టేట్ వెనకాతల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటో మాకు తెలియడం లేదు. రియల్ ఎస్టేట్ వరకు మాత్రం మాకు బాగానే వస్తుంది. సో ఆ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద మీరు ఎన్ని కోట్లు సంపాదించినారా? విషయం ఏంటంటే నేనే అని కాదు, గుర్తుపెట్టుకో, ఈరోజు భూమిని నమ్ముకున్నాడు ఈ ప్రపంచం ఎవరు కూడా లాస్ కాలేదు. భూమిని నమ్ముకున్నాడు. మేము ఒక 50 లక్షలు పెట్టి ఒక ఎకరా ల్యాండ్ కొన్నాం అనుకో, అఫ్ కోర్స్ ఒక 4-5 ఎకరాలు మనం 50 లక్షలకు ఒక ఎకరా ఉంటే ఒక 6 ఎకరాలు కొన్నాం, ఒక 3 కోట్ల రూపాయలు అయింది. దీనికి సంబంధించి విత్ ఇన్ ఒక 6 months 1 year లోపలే దానికి డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నువ్వు ఏ బిజినెస్ సంపాదిస్తావు, ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఎవరైనా కూడా అంత తొందరగా ఆ తమ్ముడు సంపాదించలేరు కదా. అయితే అట్లా భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు ఖరాబ్ కాలేదు. కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించి తొందరగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి డెవలప్ అయిన వాళ్ళే ఉన్నారు. ఈ సిటీలో కాదు, మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తంలో కూడా భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు ఖరాబ్ కాలేదు. తొందరగా డబ్బులు సంపాదించాలనుకుంటే రియల్ ఎస్టేట్ సంబంధించి వెంచర్లు నడుస్తున్నాయి. దాంతో పాటు మేము హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించింది రియల్ ఎస్టేట్ మీదనా? అంతే. ఇప్పుడు మేము వేరేమున్నాయి ఒక్క గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో నిజంగా లాలాపేట లల్లు ముద్రాజ్ అన్న మాకు ఒక 10 లక్షల రూపాయలు, ఒక 5 లక్షల రూపాయలు ముంచిండు అయినా మా దగ్గర తీసుకొని, ఇక మా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర ముంచిండు, మమ్మల్ని మోసం చేసిండు, మా ల్యాండ్కి ఇది కబ్జా పెట్టిండు 1 గజం భూమి అని చెప్పేసి ఎవరన్నా నిరూపించండి. దానికి మీ ఛానల్ ద్వారా నేను దేనికంటే దానికి రెడీ. సూపర్, మంచి డైలాగ్ సార్. నాకు కూడా కరెక్ట్ పాయింట్ దొరికింది. ఇప్పుడు వరకు ఎవరైనా అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా? ఏమని? చాలా కేసులు చేసాము అన్నారు కదా, మీరు ఎవరైనా ఇలాంటి కేసుల్ని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మోసం చేసిన వాళ్ళు మా దగ్గర రారు. మేము వాళ్ళది మోసం చేసిన వాళ్ళు మా దగ్గరికి వస్తే, అన్న నేను మోసం చేసిన పలానా దగ్గర నేను డబ్బులు తీసుకున్నా, మాకు సపోర్ట్ చేయంటే వాడిని పిలిపి డోర్ వేసేసి మాకు కరెక్ట్ దొరుకుతుందని చెప్పి ఎవరి దగ్గర మన అడ్రస్ పిలిపించి వీని దేశశుద్ధి చేసి అవసరం అనుకుంటే వానికి న్యాయం చేసి పంపిస్తాం. అదే మోసపోయిన మా దగ్గరికి వస్తే 100% ఒక 10 మంది వచ్చినా 10 మంది 2-3కైనా 100% మా దగ్గర న్యాయం జరుగుతుంది. ఒక పెద్ద మనిషిగా, ఒక అన్నగా, ఒక బ్రదర్ గా నేను వాళ్ళ పిలిపించి వీలైనంత మట్టుకు మంచి అయితే చెడైతే సంధానం తీసుకుంటారు. మీరు తీసుకోవడం అని కాదు, గుర్తుపెట్టుకోవాల్సిందంటే మాకు ఒక వ్యవస్థ ఉంది, మాకు ఖర్చులు ఉంటాయి, మాకు దానికి సంబంధించి లావాదేవీలు ఉంటాయి, మేము తిరుగుడు ఉంటది, మాకు సంబంధించి 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళకు పోషించాలి, వాళ్ళను బతికించాలి, వాళ్ళ ఫ్యామిలీ బతికించుకోవాలి. కాబట్టి నేను నాకు సంబంధించి ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించి కొనుడు అమ్ముడు ఏవైతే ఉన్నాయో దాంతో పాటు నా ఎంబర్ రెగ్యులర్ గా నా అన్నదమ్ములు ఉంటారు. ఎప్పుడన్నా అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే
వాళ్ళు ఏదైనా సంతోషంతో ఇస్తే మా పిల్లలకి ఏమైనా ఉంటే తీసుకోరని చెప్పేసి చెప్తాం వాస్తవానికి అంతే తప్ప స్పెషల్ గా ఫోర్స్ చేసి ఇంత కావాలి అంత కావాలని చెప్పి అడిగేదైతే లేదు. అదే అని కాకుండా ఇదే గల్లీలో పక్కకు ఒక ఆయన డైరెక్ట్ వాని పేరు కుటుంబారావు అని వ్యక్తి, ఆయన చూస్తానికి అమాయకంగా ఉంటాడు. అమాయకంగా ఉండేసి వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడిస్తా. అమాయకంగా ఉంటాడు. వాడు ఏం చేసిండంటే ఒక 3 years అవుతుంది. అందరూ ఏంటంటే ఏదైనా వెంచర్ చేస్తే ఆ వెంచర్ లో ఒక 10 ప్లాట్ల అగ్రిమెంట్ చేస్తాడు. 10 ప్లాట్ల అగ్రిమెంట్ చేసేసి ఆ 10 ప్లాట్లకు సంబంధించి ఆయన మార్కెటింగ్ చేస్తాడు. ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాడు, ఈ వెంచర్ నాదే అని అంటాడు, ఏదో ఒక పేరు పెట్టుకుంటాడు, నా ఈ ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఆ సైడ్ లోకి వెళ్ళేసి ఇదంతా నాదే వెంచర్ అని చూపించేసి ఒక్క ప్లాట్ ని 10 మందికి అమ్ముతాడు. అట్లా దాదాపు ఒక 70-80 కోట్లు 100 కోట్ల వరకు సంపాదించినాడు. ఒక్కొక్కరు తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఇక్కడ ఒక 40 లక్షల ప్రాపర్టీ మనకు 15-20 లక్షలకు వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు కదా. ఉన్నా లేకున్నా బంగారము తర్వాత నీలాంటి వాళ్ళు దగ్గర అప్పసొప్ప తీసుకొని వచ్చి ఆ ప్రాపర్టీకి సంబంధించి కడితే వాడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయదు, ఆ ప్రాపర్టీ వాడిది కాదు. ఇదే తిప్పి 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 అందరినీ కూడా ఒక్కో ధర 50 లక్షలు 30 లక్షలు 40 లక్షలు కోట బయట తీసుకున్న సందర్భం చాలా ఉన్నాయి. అందులో ఏమైందంటే వాళ్ళు లేడీస్ ఇద్దరు పాపము ఇద్దరు లేడీస్ దగ్గర డాక్టర్, ఆమె ఆర్ఎంపీ డాక్టరు, ఆమె కాళ్ళు ఎస్సలు అలాంటి వ్యక్తిని మోసం చేసేసి 3 సంవత్సరాల నుంచి తిప్పి తిప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళని కొట్టి పంపించారు. కొట్టి పంపించిన తర్వాత ఎస్సీ అట్రాసిటీ వీళ్ళు వాని మీద పెట్టినా కూడా ఆ స్టేషన్ బిల్ తీసుకొని బయట హ్యాపీగా తిరుగుతుండు. వాళ్ళు ఎవరి దగ్గరికి అంటే ఒక ఎమ్మెల్యే దగ్గర తిరిగారు, పేర్లు ఎందుకు, అడ్వకేట్ల దగ్గర తిరిగారు, లోకల్ పెద్ద మనిషి దగ్గర తిరిగారు, లీడర్ దగ్గర తిరిగారు. అందరి దగ్గర తిరిగినా వాడు దొరకడు, చెయ్యడు. వాడు ఫోన్ చేస్తే లేపడు, ఇవాళ రేపు సంవత్సరాలు గడుస్తుంది. అలాంటి పరిస్థితిలో మన దగ్గరికి ఇలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకొని వస్తే మనం 100% వాళ్ళకి మనం చేసినాం. నేను కూడా వాడిని ఫోన్ చేస్తే ఇవాళ రేపు ఇవ్వాలంటే 3 నెలలు 4 నెలలు బాగా సతాయించిన తర్వాత వాని అడ్రస్ దొరకలేదు. వాని అడ్రస్ దొరకకుంటే నేను వేరే వాళ్ళని పెట్టి వాని అడ్రస్ తీసుకొని పక్క ఆఫీసులోనే వాడి ఆఫీసు ఈ పక్క గల్లీనే అయితే అందులో నాకు సంబంధించి మీడియా సోదరులని ఒక 10 మందిని తీసుకొని, కొంతమంది లేడీస్ని తీసుకొని, వాళ్ళందరూ తీసుకొని కన్సల్టింగ్ పోలీస్ స్టేషన్ లో సార్ పరిస్థితి గిరిగిదని చెప్పి వాడిని పట్టుకొని ఆ రోజు వాని లేడీస్ అందరు కూడా ఏంటంటే ఓపెన్ గా 2 దెబ్బలు లేపించి వానికి ఇదే కాకుండా ఇంకా నువ్వేమేమి చేసినావు అవన్నీ కూడా మనం బయటకు తీయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళకి అక్కడెక్కడ కూర్చోబెట్టి ఆ రోజు 10 లక్షలకు 13 లక్షల రూపాయలు ఒక 3 లక్షలు ఎక్స్ట్రా రాపించి ఒక 4 lakhs రూపీస్ వాళ్ళకి ఇప్పించి ఇంకా 9 లక్షల రూపాయలు ఏదైతుందో ఇద్దరి మధ్యలో కేసు నడుస్తుంది. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు ఆ రోజు కాంప్రమైజ్ ఏదైతే కోర్టులో కాంప్రమైజ్ ఎస్సీ అట్రాసిటీ ఏదైతుందో హైకోర్టులోనే నీకు కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి అక్కడ కాంప్రమైజ్ రోజు మిగతా డీడీ తీసుకొని రండి, వీళ్ళని తీసుకొని వచ్చేసి ఆ రోజు మీకు క్లోజ్ చేసి పంపిద్దామని చెప్పేసి ఇది ఇదివరకు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీ అయితే ఇది కోర్టులో కేసు ఏంటంటే ఇంకొక 1 month లోపల కరెక్టే కదా.